రామ్ చరణ్ గారి పెద్ది నుంచి 40 సెకండ్స్ గ్లింప్స్ వచ్చింది. అంటే రామ్ చరణ్ అంటే ఆంజనేయ స్వామి. బ్యాట్ పట్టుకుని బాలుకు ఎదురెళ్ళటం అనుకున్నావా, ప్రాణంతో చావుకు ఎదురెళ్ళటం అంటాడు. వీళ్ళు రామభక్త హనుమాన్ ఇమేజ్ కనిపించేలాగా డిజైన్ చేసి. భరద్వాజ గారు, రామ్ చరణ్ గారి పెద్ది నుంచి 40 సెకండ్స్ గ్లింప్స్ వచ్చింది, చూసారా? అవును, రామ్ చరణ్ గారి బర్త్డే రోజు స్పెషల్ గ్లింప్స్ అన్నారు. గ్లింప్స్లో కూడా ఒక స్పెషాలిటీ కనిపించింది. ఆ స్పెషాలిటీ ఏంటంటే రామ్ చరణ్ అనేటువంటి పేరుని వాళ్ళు ఈ గ్లింప్స్లో ఎంబోజ్ చేస్తూ విజువల్ నడిచింది. అంటే రామ్ చరణ్ అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆహార్యంలో పెద్ద క్యారెక్టర్ని తీర్చి చేతిలో గదపెట్టి ఆ పోస్చర్లో నడిపిస్తూ చూపించినటువంటి గ్లింప్స్ ఇది. అంటే బర్త్డేకి సంబంధించి ఆ పేరుతో లింక్ చేస్తూ ఇలాంటి గ్లింప్స్ చేయటం అనేది అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నటువంటి వ్యవహారం. అందుకే దానికి విపరీతమైన వ్యూస్ మొదలైనాయి. అంటే 24 అవర్స్లో 36 మిలియన్లు ఇలా ఏవో లెక్కలు చెప్తున్నారు. అన్నీ అవి ఉంటాయిలేండి. ఆ కౌంట్ అంతా నడుస్తోంది. కానీ పర్టికులర్గా వాళ్ళు ఎంగేజ్ చేసిన అంశం అయితే అది ఆ గద పట్టుకున్నటువంటి పోస్చరు జనాల్ని విపరీతంగా పట్టుకుంది. సో సినిమా అనేది మనకి ఇప్పటివరకు పెద్ద సినిమా మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, అది కేవలం ఏదో క్రికెట్ దీనికి సంబంధించిన వ్యవహారంగానే చూస్తూ వచ్చారు. కానీ మొదటి నుంచి చెప్తున్నాడు ఆయన, ఇది కేవలం ఒక స్పోర్టు గురించి కాదు అని. అది వాచ్యంగా చెప్పలేదు, కానీ ఒక వాక్యంగా అతను ఎక్కడా ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ వాళ్ళు షూట్ చేసిన పద్ధతి చదరంగం సంబంధించి కూడా ఉంది దీనిలో అనేది మనకు అర్థమైంది వాళ్ళు షూట్ చేసినటువంటి వీటిల్లో. సో కుస్తీ పోటీలు కూడా ఉన్నాయి. అంటే డైలాగ్ ఉంది, గ్లింప్స్ ప్రారంభమై ప్రత్యర్థిని కవ్విస్తూ అవతల వైపు నుంచి వచ్చినటువంటి డైలాగ్. అది కుస్తీ అంటే బ్యాట్ పట్టుకుని బాలుకు ఎదురెళ్ళటం అనుకున్నావా, ప్రాణంతో చావుకు ఎదురెళ్ళటం అంటాడు. అనగానే దానికి రిప్లై ఆచరణాత్మకంగా అతన్ని మట్టి కరిపించేసిన తర్వాత ఆటే నా పొగరు అనేది స్టాంపింగ్ డైలాగ్. దాంతో ఏ ఆట అయినా సరే ఒక మైదానంతో క్రీడాకారుడికి ఉండేటువంటి అటాచ్మెంట్కి సంబంధించి ఈ కథ నడుస్తుంది అనే పద్ధతిలో వెళ్ళింది. అయితే ఇది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో నడిచే కథ అనేది తెలుసు, కానీ ఏ ఏరియాకి తీసుకెళ్తాడు, ఇది రూరల్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది, ఊళ్ళో అందరినీ సమాయత్తం చేసేటువంటి ఒక పాట విన్నాం మనం. అవును, ఆ యాస అంతా శ్రీకాకుళం యాస ఉంది కదా. శ్రీకాకుళం యాస ఉంది. దాంతోపాటు ఊరు మొత్తాన్ని ఒక ఆట కోసం సన్నద్ధం చేస్తూ ఒక పాట విన్నాం మనం ఆల్రెడీ. ఒక ఇన్స్పిరేషనల్ లేకపోతే మోటివేషనల్ సాంగ్ టైప్లో నడిచిన పాట. ఆ పాట ఉద్దేశం ఏంటంటే ఒక యుద్ధానికి ఊరిని సన్నద్ధం చేస్తున్నట్టుగా నడిచింది. అంటే ఎన్ని రకాలుగా వెళ్తుంది, ఏమిటి నేపథ్యం, ఈ యుద్ధానికి ఈ యువకుడికి ఉన్నటువంటి లింక్ ఏమిటి, ఇలా చాలా అంశాలు ఉన్నాయి దీని చుట్టూ. కానీ ఈ స్పాన్ అంతా చూస్తుంటే ఢిల్లీలో షూట్ చేశారు కొన్ని రోజులు. స్పాన్ అంతా చూస్తుంటే ఒక్క సినిమాలో చెప్పగలరా, ఒక పాటలో చెప్పగలరా ఈ స్పాన్ అంతా అనిపిస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళైతే సీక్వెల్ ఈ వ్యవహారాలు ఏం మాట్లాడలేదు. దగ్గరికి వచ్చేసింది, టైం వచ్చేసింది. అవును, కాబట్టి ఇప్పుడు RRR సినిమాకి కూడా ఇలాంటి స్పెక్యులేషన్స్ వచ్చినాయి. అది 1 or 2 అనేది జరిగింది, కానీ ఫైనల్గా వాళ్ళు ఒక పార్ట్కే కంక్లూడ్ చేశారు. భవిష్యత్తులో మేబీ ఉండొచ్చేమో, కానీ ఈ సినిమాకు సంబంధించి కూడా వాళ్ళు రిలీజ్ అయ్యే వరకు ఇలాంటి సీక్వెల్ కబుర్లు చెప్పే అవకాశం ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఈ మధ్యకాలంలో రన్ టైం ఎక్కువ ఉన్న జనాలు చూస్తున్నారు కదా. చూస్తున్నారు, 4 గంటల సినిమా చూస్తూనే ఉన్నారు కదా ఇప్పటికీ. దురంధర్, రివెంజ్, RRR 3 గంటల ప్లస్ ఉంది. దాని తర్వాత పుష్ప 2 3 గంటల ప్లస్ ఉంది. యానిమల్ 3 గంటల ప్లస్ ఉంది. అంటే 3 గంటలకి తక్కువ సాలిడ్ సినిమాలు. వీళ్ళు 3:50కి వెళ్ళారు దురంధర్, రివెంజ్. అదే కాబట్టి 3:50 రీజనబుల్, ఇంకో 10 నిమిషాలు ఉన్నాయి ఏం పర్లేదు అన్న పద్ధతిలో నడిచింది. కాబట్టి నెమ్మదిగా ఈ ట్రెండ్ చూస్తే వీళ్ళు సీక్వెల్కి వెళ్ళటం కన్నా కూడా ఈ లెంగ్దీ పిక్చర్లోనే లాగించేద్దాం ఎమోషనల్గా అని కూడా అనుకుని ఉండొచ్చు. ఇప్పటి వరకు దీని నిడివేంటి అనేది తెలియదు.
తెలియదు. అవును, పాటలు ఉన్నాయి. పాటలు అయితే రెండు పాటలు ఉన్నాయి, యాక్షన్ ఎపిసోడ్ ఉంది. యాక్షన్ ఎపిసోడ్ దీనిలో మిక్స్ అయి ఉంది. ఇప్పుడు స్టేడియంలో జరుగుతున్నటువంటి షూట్లోనే రోప్ వర్క్ జరుగుతుంది. అంటే అక్కడ క్రీడా మైదానంలోనే ఒక యాక్షన్ ఎపిసోడ్ ఏదో షూట్ చేస్తున్నారు అనేది మనకు అర్థమైంది. ఆ యాక్షన్ ఎపిసోడ్లో ఆయనకు అయినటువంటి ఒక చిన్న గాయము, దాని తాలూకా హడావిడి మనం విన్నాం. సర్జరీ అయితే ఈ సందర్భంగానే సెట్లోనే ఆయన అంటే షూట్లో ఉన్నాడు ఆయన. నిన్న లొకేషన్కి వెళ్ళారుగా, నిన్న లొకేషన్లో ఉన్నాడు ఆయన. అవన్నీ బయటకు వచ్చినాయి. అక్కడే ఫ్యాన్ మీట్ కూడా జరిగింది. వాళ్ళు ప్రతి సంవత్సరం జరిపే ఫ్యాన్ మీట్ ఈసారి అక్కడ జరిపారు. అందరూ కూడా ఫ్యాన్స్ అంతా కూడా శిల్పకళా వేదికలో సెలబ్రేషన్ చేశారు కదా, సెలబ్రేషన్కి వచ్చారు. వచ్చే సందర్భంగా కొంతమంది ఫ్యాన్స్ని అక్కడ పెద్ద సెట్లో కలిశారు ఆయన. అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన్ని కలిసిన తర్వాత దాని తాలూకా వ్యవహారం ఇక్కడ అంటే సినిమాని ముందుకు తీసుకువెళ్ళటం అనే ప్రోగ్రాము, రెండోది ఫ్యాన్స్ని కొంచెం ఆర్గనైజ్డ్గా తీసుకెళ్ళటం అనే ప్రోగ్రాం కూడా ఒకటి నడుస్తోంది. అవును, అందులో భాగంగానే వీళ్ళు మెగా యూత్ ఫోర్సు ఇలాంటి టైటిల్స్ ఏవో పెడుతున్నారు. చూసాంగా మొన్న. అదే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సినిమాని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్ళేటువంటి బాధ్యత వాళ్ళకి అప్పచెబుతూ ఒక రకంగా అభిమానుల చేతుల్లో సినిమాని పెట్టేశారు నిన్నటితో. పెడుతూ ఈ గ్లిమ్స్ ఆయన పేరు రామ్ చరణ్ అనేటువంటి పేరుని జస్టిఫై చేస్తూ ఆ పోస్టర్ డిజైన్ చేయటము అది బాగుంది. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజింగ్ ఎలిమెంటే. రామ్ చరణ్ గారి బాడీ కూడా కుస్తీ పోటీ అంటే కరెక్ట్గా యాప్ట్గా ఉన్నారు. ఆ పిలక, బియర్డ్ అన్నీ టోటల్గా సాలిడ్ బాడీతో ఉన్నాడు. ఆ గెటప్, ఆ పోస్చరు, ఆ గద పట్టుకున్న తీరు ఇవన్నీ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు తెలుగు సినిమాకి సంబంధించి ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి హీరో హనుమంతుడి క్యారెక్టర్లో కనిపించడం అనేది జరగల. మేబీ తనతో అలాంటి ప్రయోగం కూడా చేయొచ్చు అనేటువంటి ఒక హింట్ ఇచ్చాడు. అంటే పౌరాణికాలకు సంబంధించి కూడా నాతో ఏదైనా ప్రయోగం చేయదలుచుకుంటే ఎవరైనా నన్ను అప్రోచ్ అవ్వచ్చు అనే ఒక ఇండికేషన్ కూడా ఇచ్చేశారు ఈ గ్లిమ్స్ నుంచి. నిజానికి ఆ కూర్చున్న పద్ధతి, ఆ గద పట్టుకున్నటువంటి పద్ధతి ఇవన్నీ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఈరోజు శ్రీరామనవమి రోజు మళ్ళీ గ్లిమ్స్. అదే శ్రీరామనవమి వీళ్ళు రామభక్త హనుమాన్ని అంటే ఆ ఇమేజ్ కనిపించేలాగా డిజైన్ చేసి ఆయన బర్త్డే ఈరోజు రావటం, ఈ బర్త్డే రామనవమి ఇవన్నీ మిక్స్ చేసి వాళ్ళు ఈ గ్లిమ్స్ డిజైన్ చేయడానికి కొంచెం బుర్ర ఉపయోగించి కష్టపడ్డారు. దానికి ముందు టీంని అప్రిషియేట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేయాలి అనే దానిలో ఒక ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్ని మించి ఇది ఎమోషనలైజ్ చేసింది ఆడియన్స్ని. కాబట్టి ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఎలాగ వాళ్ళ ప్రచార వ్యూహం మొదలైంది. ఇది అన్ని లాంగ్వేజెస్లోకి వెడుతుంది. గ్లిమ్స్ అందరినీ ఇంప్రెస్ చేసే లెవెల్లో ఉంది. అది ఇంకో క్లారిఫికేషన్ ఇచ్చారు చూసారా అంటున్నా. ఏప్రిల్ 30 డేట్ ఉంది. అంటే నిన్నటిదాకా నిన్న ఒక క్రైసిస్ నడిచింది. ఏది గాయము ఇవన్నీ కూడా చిరంజీవి గారు ట్వీట్ చేయటం, పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయటం, ఈ హడావిడి నుంచి ఇదేదో వెనక్కెడుతుంది అనే పద్ధతిలో. రెండోది ఏప్రిల్ 15 వరకు షూట్ జరుగుతుంది అనే పుకార్లు కూడా నడుస్తున్నాయి మార్కెట్లో. అందుకని కూడా 30వ తారీఖు అవుతుందా లేదా అనే దానిలో డౌట్స్ ఉన్నాయి జనాలకి. రెండోది పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ డేట్లు షిఫ్ట్ అవటం అనేది జనాలు ప్రిపేర్డ్గా ఉంటున్నారు. దానికి డేట్ షిఫ్ట్ అవుతుంది అని ముందే అనుకుంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో అలాంటి పరిస్థితి ఉండటం లేదు. వాళ్ళు షూటింగ్కి సంబంధించి టెక్నికల్ అంశాలకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ని కూడా ప్యారలల్గా నడిపేస్తున్నారు. ఈ నడిపేస్తున్నటువంటి టైంలో ఇప్పుడు డేట్ షిఫ్ట్ కోసం వెళ్ళటం లేదనేది కాన్ఫిడెంట్గా చెప్పారు. అంటే బయట నడిచిన పుకార్లన్నిటికీ చెక్ పెట్టారు. ప్రస్తుతానికి మళ్ళీ ఒక్కసారి ఈ గ్లిమ్స్తో ఏప్రిల్ 30 మేము వస్తున్నాం అనేది బలంగా చెప్పేశారు, స్టాంప్ వేశారు. ఓకే, కాబట్టి ప్రిపేర్డ్గా ఉండండి ప్రపంచం అని చెప్పేశారు. ఓకే. సో ఆడియన్స్, అభిమానులు వీళ్ళందరూ సిద్ధమైపోయారు. సో ఏ రేంజ్ సక్సెస్ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ గ్లిమ్స్ ద్వారా డెఫినెట్గా ఈ సినిమాలో ఏదో ఉంది అనే అంశం ఒకటి అర్థం చేయించడంతో పాటు సినిమాకి ఒక హిట్టు కళ అంటాం మనం. అవును, ఆ హిట్టు కళ కనిపించింది. ఓకే, ఆయన బాడీ లాంగ్వేజ్లోను, గ్లిమ్స్ డిజైన్లోను ఆ హిట్టు కళ అయితే బలంగా కనిపించింది. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్లు అన్నిటితోనూ పోల్చినా కానీ ఈ గ్లిమ్స్ హిట్టుకు సంబంధించిన ఒక బలమైన
ఇంప్రెషన్ ఇవ్వగలిగింది. అందుకని ఇది స్పెషల్ గ్లిమ్స్ అయ్యి